హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం థర్డ్ చాప్టర్ ఎక్సర్సైజ్ 3.1లో ఉన్న గ్రాఫ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే లీనియర్ ఈక్వేషన్ని మనం ఫార్మ్ చేయాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని. అండ్ ఫైండ్ ఏ సొల్యూషన్స్ గ్రాఫికల్లీ. గ్రాఫ్ని యూజ్ చేసి దాని సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రాబ్లం చదివితే 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 టుక్ పార్ట్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్ క్విజ్. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ మ్యాథ్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేశారంటే 10 స్టూడెంట్స్. ఇఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నంబర్ ఆఫ్ బాయ్స్. గర్ల్స్ బాయ్స్ కంటే 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. 4 more than అంటే బాయ్స్ కంటే గర్ల్స్ 4 ఎక్కువ. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. అయితే మొత్తంలో ఈ 10 మెంబర్స్లో బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది అనేది క్వశ్చన్. సో మనకి తెలియదు కదా ఎంతమందో. గర్ల్స్ కంటే బాయ్స్ ఎక్కువ ఉన్నారు అని అనుకున్నాం కదా. సో ఏదైనా పర్వాలేదు. లెట్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్, అంటే బాయ్స్ని కదా కంపేర్ చేశారు, ఎక్స్ అనుకోండి. దెన్ లెట్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్స్, సారీ వై. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అమ్మా ఇక్కడ? సో ఫ్రమ్ ద ప్రాబ్లం అని రాయొచ్చు, లేదా టోటల్ స్టూడెంట్స్ అని కూడా రాయొచ్చు. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 10 మెంబర్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 10. అది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నంబర్ ఆఫ్ బాయ్స్. సేమ్ స్టెప్ రాయొచ్చు మీరు, లేదా ఫ్రమ్ ద ప్రాబ్లం అని కూడా రాయొచ్చు. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 more than బాయ్స్. గర్ల్స్ అంటే వై అండ్ బాయ్స్ అంటే ఎక్స్. 4 more అంటే ఎక్స్ ప్లస్ 4. ఓకే, సో ఇక్కడ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్. సో ఇక్కడ బాయ్స్ని ఎక్స్ అనుకున్నాం, గర్ల్స్ని కూడా మనం ఎక్స్ అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. మనం గ్రాఫికల్గా సాల్వ్ చేయాలి అంటే వాటికి సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 10 కదా ఫస్ట్ ఈక్వేషన్. దీని నుంచి వై ఎంతో కనుక్కో. వై ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఎక్స్ ఇటువైపు వస్తే ఏమవుతుందమ్మా? మైనస్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ ఎక్స్. అంటే ఎక్స్కి వైకి మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ లాస్ట్ కాలంలో ఎక్స్ కామా వై, జస్ట్ కన్వీనియంట్ కోసం పాయింట్ ఎంత ఉందనేది రాసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎక్స్కి ఒక వాల్యూ తీసుకొని కరస్పాండింగ్ వై వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మన ఇష్టం అనమాట. ఇక్కడ గర్ల్స్ బాయ్స్ కాబట్టి నెగిటివ్ నెంబర్స్ ఏమీ ఉండవు. ఓకే, అండ్ అసలు గర్ల్స్ లేకుండా ఉండే ఛాన్స్ కూడా లేదు కాబట్టి 0 తీసుకోకుండా వేరే వేరే నెంబర్స్ తీసుకుందాం ఈజీ. ఎక్స్ 5 అనుకోండి, వై 10 మైనస్ 5 ఎంత? 5. సో పాయింట్ ఏమవుతుంది పిల్లలు? 5, 5. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఎక్స్ 4 అనుకోండి, ఇక్కడ 10 మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్. సో పాయింట్ వచ్చేసి ఎక్స్ 4, వై 6. సో 4, 6. ఇంకొకటి అట్లీస్ట్ 3 పాయింట్స్, 4 పాయింట్స్ కూడా తీసుకోవచ్చు, కానీ కనీసం 3 అయితే సరిపోతుంది. ఒకవేళ ఎక్స్ 2 అనుకోండి, సో ఇట్ ఈస్ 10 మైనస్ 2, 8. అంటే పాయింట్ వచ్చేసి 2, 8. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్కి మనకి పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 4. ఇంకా దీన్ని మనం ఏం కన్వర్ట్ చేసే పని లేదు, y వాల్యూనే ఉంది కదా. సో ఎక్స్, y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 4 అండ్ ఎక్స్, వై. సో ఇలా తీసుకున్నాం మనం.
ఫస్ట్ ఎక్స్ అనేది 2 అనుకోండి. y ఎంత అవుతుంది పిల్లలు? x ప్లస్ 4 అంటే 2 ప్లస్ 4 6. సో ఇట్ ఈస్ 2, 6. నెక్స్ట్ ఒకవేళ 4 అనుకోండి, x అనేది 4 అనుకో. x 4 అయితే y is equals to x plus 4, 4 plus 4, 8. So this is 4, 8. సో ఒకవేళ నెక్స్ట్ x 3 అయితే లేదు. ఒకవేళ x 7 అయితే y is equals to 7 plus 4, it is 11. సో పాయింట్ వచ్చేసి 7, 11. సో ఇలా మనం 3 పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం గ్రాఫ్ గీయడానికి మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఏం లేవు కదా. సో జస్ట్ ఇటు ఒక 2 లైన్స్ వదిలేయండి. ఇప్పుడు ఇలా ఈ స్ట్రైట్గా ఉంటుంది కదా లైన్, కొంచెం మీకు థిక్గా కనిపిస్తుంది, అదే లైన్ మీద ఇలా గీయండి. ఓకే, సో దిస్ ఈస్ y యాక్సిస్. యాక్చువల్గా మీరు ఇంత లావుగా గీయకూడదమ్మా, కొంచెం షార్ప్ పెన్సిల్తోనే గీయాలి. సో ఈ వర్టికల్ లైన్ మీద మధ్యలో ఉన్న లైన్స్ మీద గీయకూడదు పిల్లలు. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది వచ్చేసి ఆరిజిన్ 0, 0. అయితే మనకి ఇక్కడ నంబర్స్ ఎలా ఉన్నాయమ్మా? 5, 4, 2, 2, 6, 8, హైయెస్ట్ 11 ఉండింది కదా. సో మనం 1 డిఫరెన్స్ తీసుకోవచ్చు స్కేల్ మీద. 1 ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఈ లైన్ మీదనే. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మన హైయెస్ట్ వాల్యూ 11 కదా. సో ఇక్కడ కూడా 1 ఈ లైన్ మీదే గీయండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అంటే ఇక్కడ మనకి పాయింట్స్ ఏం లేవు, కానీ కరెక్ట్గా ఈ లైన్ మీదే వాల్యూ అనమాట. 9, 10, 11, 12, 13, 14, 15. సో ఇలా మనం వాల్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి? మనం అనుకున్నది నంబర్ ఆఫ్ బాయ్స్. వెంటనే ఇక్కడ రాసేద్దాం. ఎక్స్ యాక్సిస్, ఎక్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ బాయ్స్ అనమాట. మరి వై అంటే ఏంటి? నంబర్ ఆఫ్ గర్ల్స్. సో ఇది కూడా రాసేయండి, నంబర్ ఆఫ్ గర్ల్స్. అండ్ ఇప్పుడు మనము స్కేల్ రాయాలి. ఓకే, స్కేల్ రాయాలి. స్కేల్ అంటే చాలా మంది గ్రాఫ్స్ కరెక్షన్ చేసేటప్పుడు స్కేల్ ఏది అంటే ఇలా స్కేల్ తెచ్చిస్తూ ఉంటారు స్టూడెంట్స్. స్కేల్ ఏది అని అడిగినప్పుడు స్కేల్ ఖచ్చితంగా రాయాలి. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బాయ్ అని తీసుకున్నాం కదా. ఆన్ వై యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 గర్ల్, లేదంటే 1 అని 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ అని రాయొచ్చు. ఇలా మనం స్కేల్ కూడా తీసుకోవాలి, రాసేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ కదా, పాయింట్ ఏంటమ్మా? 5, 5. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 5 అండ్ దానికి కరెస్పాండింగ్ వై కూడా 5. ఇలా పాయింట్ క్రాస్ చేసి వెంటనే అక్కడ రాసేయండి చిన్నగా 5, 5. నెక్స్ట్ 4, 6 అమ్మ, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఎక్స్ యాక్సిస్ మీద 4, వై యాక్సిస్ మీద 6. సో ఇది కూడా రాసేయండి 4, 6. నెక్స్ట్ మనం 2, 8 అంట. సో ఎక్స్ మీద 2 అమ్మ, దాని కరెస్పాండింగ్ వై వాల్యూ ఇక్కడ. సో ఇట్ ఈస్ 2, 8. 3 పాయింట్స్ తీసుకో. సో ఇలా ఈ 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ గుండా పాస్ అవుతాయి. ఓకేనా? సో మీరు అలా ఒక లైన్ని గీసేయండి. నెక్స్ట్ మనకి సెకండ్ లైన్ ఉంది కదమ్మా, ఇటు యారో మార్క్ పెట్టు.
ఓకే, సెకండ్ లైన్ ఏంటి 2, 6. సో ఎక్స్ మీద 2, కరస్పాండింగ్ y వచ్చేసి 6. సో రాసేద్దాం 2, 6. నెక్స్ట్ 4, 8. 4కి 8 అన్నమాట ఇక్కడ ఉంది. సో 4, 8 అండ్ తర్వాత 7 తీసుకుంటే 7కి 11. ఎక్స్ మీద 7 అమ్మా, వై మీద 11 ఇక్కడ ఉంటుంది కదా, ఈ 7కి ఎదురుగా 11 అనమాట. ఇక్కడ 11 ఉండింది, ఇది 7 ఇలా వెళ్ళి 11 దగ్గర 7, 11. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ అనమాట, ఈ 3 పాయింట్స్ని కూడా చక్కగా స్కేల్ తోటి జాయిన్ చేయాలి. యాక్చువల్గా మీకు గ్రాఫ్ 8 మార్క్స్ ఉంది, చాయిస్ ఏం లేదు, 2 గ్రాఫ్ ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఇలా గీసేయండి. ఫస్ట్ లైన్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 10 కదా, దాని పేరు రాసేద్దాము. అండ్ సెకండ్ లైన్ ఏమేంటమ్మా, వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 4, దాని నేమ్ కూడా రాసేయండి. ఇలా రాసేసాం. ఇప్పుడు ఏమంటే ఈ 2 లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా. సో ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్, అది 3 దగ్గర వచ్చింది, అలాగే వై యాక్సిస్ మీదకి ఇంకొక లైన్. సో ఎక్స్ ఏమో 3 అయ్యింది, వై ఏమో 7 అయింది. ఎక్స్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ బాయ్స్. సో మనం ఇక్కడ రాసేద్దాం, నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది అంట, 7. నెంబర్ ఆఫ్ గర్ల్స్, సారీ నెంబర్ ఆఫ్ బాయ్స్ 3 అమ్మా, ఇది 3. సో నంబర్ ఆఫ్ బాయ్స్ 3, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇది కదా గర్ల్స్ 7.